అదే ఆయన యందు నిలిచి ఉండటం అంటే. భక్తి చేయకుండా మనం అడిగామనుకోండి మనకిష్టమైనది, అది ఎట్టి పరిస్థితుల్లో అనుగ్రహించబడదు. అర్థమవుతుందా? భక్తి చేయకుండా, మనం భక్తి పరులం కాకుండా, ఆయన యందు నిలిచి మనం భక్తి చేయకుండా, అయ్యా నాకు ఇది ఇష్టం ప్రభువా, నాకు ఇది జరిగిచ్చయ్యా అంటే ఎట్టి పరిస్థితుల్లో జరగదు. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు వాక్యం చెప్పే నాలాంటి దైవ సేవకులు కావచ్చు, వాక్యం వినే మీలాంటి విశ్వాసులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే ఆయన యందు నిలిచి భక్తి చేయకుండా మీకు ఇష్టమైనది అడిగితే అది జరగదు. మీరు కానీ ఆయన యందు కానీ భక్తి కలిగి అలా నిలిచి ఉంటే తప్పకుండా మీ అవసరత తీర్చబడుద్ది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఆయన చనిపోయాడు, ఆ శిష్యుడు చనిపోయాడు, భక్తి యందు నిలిచి చచ్చిపోయాడు. చనిపోయిన దేవుడు వదిలిపెట్టాడు ఆ కుటుంబాన్ని. దేవునికి స్తోత్రం.